నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో పేగులో పూత ఎందుకు ప్రమాదం, నిశ్శబ్ద హంతకి సైలెంట్ హార్ట్ అటాక్, జొన్న రొట్టెలు తింటే షుగర్ తగ్గుతుందా, గర్భం తల్లికి ఎప్పుడు ప్రమాదం, ఇంకా హెల్త్ టిప్. సరిగా తినకపోతే బరువు పెరగడం కష్టమని మనకి తెలుసు. కానీ బాగా తింటున్నా బరువు పెరగకపోతే అది ఖచ్చితంగా సమస్యే. పేగుల్లో పూత వ్యాధులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇలాంటప్పుడు ఎంతగా తింటున్నా మనకు వంట పట్టదు. అస్తమానం పొట్టులో నొప్పి, తరచూ విరేచనాలు వేధిస్తుంటాయి. తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. పేగుపూత వ్యాధుల్నే వైద్య పరిభాషలో ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజెస్ అని, వాడుకలో ఐబీడీ అని పిలుస్తారు. రోజువారీ జీవనాన్ని దుర్భరంగా మార్చే పేగుపూత వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన జీర్ణ వ్యవస్థను అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు ఇలా వివిధ భాగాలుగా భావిస్తుంటాం. కానీ నిజానికి నోటి నుంచి మలద్వారం వరకు జీర్ణ వ్యవస్థ మొత్తంగా ఒక గొట్టంలాగా అనుకోవచ్చు. మనం నోటితో నమిలి మింగిన ఆహారం అన్నవాహిక ద్వారా నేరుగా జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. జీర్ణాశయం దాన్ని జీర్ణ రసాలతో కలిపేసి బాగా చిలుకుతుంది. అలా జావలాగా మారిన ఆహారం గంట నుంచి గంటన్నర వ్యవధిలో చిన్నపేగులోకి ప్రవేశిస్తుంది. చిన్నపేగు ఆహారంలోని పోషకాలను గ్రహించి ఆపై రక్తంలోకి చేరవేస్తుంది. ఈ ప్రక్రియ దాదాపు 4 గంటల సేపు జరుగుతుంది. అనంతరం పోషకాలు పోగా మిగిలిపోయిన గుజ్జులాంటి పదార్థం పెద్ద పేగులోకి వెళుతుంది. పెద్ద పేగు దీనిలోని నీటిని గ్రహించి వ్యర్థాలను వేరు చేసి దాన్ని మల రూపంలో బయటకు విసర్జింపచేస్తుంది. ఇంతటి కీలకమైన చిన్న పెద్ద పేగులకు ఇవాళ వాపు, పూత, పుండ్ల వంటి సమస్యల తాకిడి పెరుగుతోంది. ఈ పేగుపూత సమస్యల్నే డాక్టర్లు ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజెస్ అని, వాడుకలో ఐబీడీ అని పిలుస్తున్నారు. పేగుపూత అనే వ్యాధి 2 రకాల వ్యాధులు ఉంటాయి. పెద్ద ప్రేగులో పూతను అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. చిన్న ప్రేగులో అల్సర్స్ని క్రోన్స్ డిసీజ్ అంటారు. ఒక 40 ఏళ్ల క్రితం ఈ క్రోన్స్ డిసీజ్ అనే వ్యాధి ఇండియాలో ఉండేది కాదు అసలు. అల్సరేటివ్ కొలైటిస్ కూడా, పెద్ద ప్రేగు పూత కూడా చాలా తక్కువ మందిలో చూసేవాళ్ళం. ఉదాహరణకి నెలకి 1-2 పేషెంట్ చూసేవాళ్ళం. ఇప్పుడు నేనైతే రోజుకి పెద్ద ప్రేగులో పూత వాళ్ళని 2-3 చూస్తున్నాను. చిన్న ప్రేగులో అల్సర్స్ని రోజుకు ఒకరిని కానీ 2 కానీ చూస్తున్నాను. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ వ్యాధులు రెండూ కూడా పాశ్చాత్య దేశాల్లో కామన్గా ఉండేవి. అమెరికా, కెనడా, యూరప్లో కామన్గా ఉండేవి ఒక 40-50 సంవత్సరాల క్రితం. ఈ వ్యాధులు గత 2-3 దశాబ్దాలుగా మన ఇండియాలో బాగా తీవ్రంగా వ్యాపించినాయి. దానికి కారణం ఏంటంటే ఆహార అలవాట్లు మారడం. పేగుపూత వ్యాధుల్లో అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్ ఇవే ప్రధానమైన సమస్యలు. అల్సరేటివ్ కొలైటిస్ చాలా వరకు పెద్ద పేగుకు మాత్రమే పరిమితమవుతుంటుంది. ఇక పొగ తాగే అలవాటు ఉన్నవారికి క్రాన్స్ వ్యాధి వచ్చే ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. పేగుపూత వ్యాధుల్లో టీబీ, పేగుల కదలికల్ని అస్తవ్యస్తం చేసే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. పేగుల్లో పూత సమస్యలు మొదలయ్యాక అవి ఒక పట్టాన తగ్గవు, దీర్ఘకాలం వేధిస్తాయి. కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, విరేచనాలు, పేగుల్లో పూత, పుండ్లు ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆకలి మందగించడం వల్ల తిండి సరిగ్గా తినక, తిన్నా పోషకాలు సరిగ్గా వంటబట్టక చాలామంది చిక్కి శల్యమవుతుంటారు. ఒకప్పుడు ఈ ఇబ్బందుల్ని ఖచ్చితంగా నిర్ధారించుకునే మార్గం లేక డాక్టర్లు ఈ సమస్యల్ని అమీబియాస్ వంటి జబ్బుల కింద జమకట్టి ఏవేవో వైద్యాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సిగ్మాయిడోస్కోపీ, కొలోనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, క్రోమో ఎండోస్కోపీ వంటి అత్యాధునిక పరీక్షల సాయంతో పేగుల్లో అణువణువును క్షుణ్ణంగా పరిశీలించడం సాధ్యపడుతోంది. ఇంతకుముందు మనం అమ్మ పెట్టిన ఆహారం తినేవాళ్ళం. ఇప్పుడు జంక్ ఫుడ్ తినడం వల్ల ఈ జంక్ ఫుడ్లో ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైయర్స్, తర్వాత కలరింగ్ ఏజెంట్స్ ఈ 3 ఉంటాయి. ఈ 3 వలన మన ఆహారం నాళం నుంచి వెళ్ళే ఫుడ్ వెళ్తున్నాయి కదా, ఆ ప్రేగుల్లోకి వెళ్ళే ఫుడ్ ఈ కలరింగ్ ఏజెంట్స్, ఈ ఎమల్సిఫైయర్స్, ఇవన్నీ కూడా ఆ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాని పాడు చేస్తాయి. మంచి బ్యాక్టీరియాని చంపేసి చెడు బ్యాక్టీరియాని వృద్ధి చేస్తాయి. సో ఈ బ్యాక్టీరియా మారడం వల్ల ఈ మన ప్రేగులో చాలా బ్యాక్టీరియా ఉంటాయి. ఆ చెడు బ్యాక్టీరియా బాడీతో రియాక్ట్ అయ్యి దాన్ని ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ అంటారు, డిస్బయోసిస్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రేగులో పుళ్ళు పడతాయి. ఆ పుళ్ళు చిన్న ప్రేగులో పడతాయి, పెద్ద ప్రేగులో పడతాయి. పేగుపూత వ్యాధుల్ని నిర్లక్ష్యం చేస్తే పేగులు మూసుకుపోవచ్చు, వాటికి రంధ్రాలు కూడా పడొచ్చు. ఇలాంటి సందర్భాలలో అత్యవసరంగా ఆపరేషన్ చేసి పేగులో కొంత భాగాన్ని తీసివేయాల్సి ఉంటుంది.
తగిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా పేగుల్లో వాపు, పూత, పుండ్ల వంటి సమస్యల్ని ముందుగానే గుర్తించవచ్చు. ఒకవేళ పేగుపూత వ్యాధులు ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే తగిన చికిత్స తీసుకోవడం ద్వారా అవి ముదిరిపోకుండా చూసుకోవచ్చు. ఈ సమస్యలు ముదిరితే కడుపులో బాధలు తీవ్రమవుతాయి, పేగులు మూసుకుపోవచ్చు లేదా పేగులు సన్నగా మారిపోవచ్చు. కొన్ని సందర్భాలలో పేగులకు ఆపరేషన్ చేసి కొన్ని భాగాల్ని తొలగించాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. పూత సమస్యలు కొన్నిసార్లు పెద్ద పేగులో క్యాన్సర్ని కూడా తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పేగుల్లో సమస్యల్ని సాధ్యమైనంత తొందరగా గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా చాలా అవసరమని గుర్తించాలి. దురదృష్టం ఏంటంటే ఈ వ్యాధులు దీర్ఘకాలం మందులు వాడాల్సి వస్తుంది, కాస్ట్లీ మందులు వాడాల్సి వస్తుంది. ఇంతకు మేము ఇంటెస్టైనల్ ట్యూబర్కులోసిస్ చూసేవాళ్ళం. ఇంటెస్టైనల్ ట్యూబర్కులోసిస్ 9 నెలలు వాడితే క్యూర్ అయిపోయేది. ఇది జీవితాంతం బాధపడాల్సిన జబ్బులు. ఈ చిన్న ప్రేగు వ్యాధి అయిన క్రోనిక్ డిసీజ్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ అని చిన్న ప్రేగు వ్యాధి కానీ, పెద్ద ప్రేగు వ్యాధి కానీ దీర్ఘకాలం మందులు వాడాల్సిన జబ్బులు. దురదృష్టవశాత్తు ఈ జబ్బులు ఇండియాలో చాలా తీవ్రంగా వ్యాపిస్తున్నాయి. ఈ జబ్బులు వచ్చేవాళ్ళు సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఇది మంచి పరిమాణం కాదు. సో నా సలహా ఏంటంటే సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్ తినకూడదు, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడకూడదు, ప్రిజర్వేటివ్స్ వాడకూడదు, స్టోర్డ్ ఫుడ్ ఎక్కువ తినకూడదు. ఫ్రెష్ ఫుడ్, హెల్దీ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ తింటే ఇలాంటి వ్యాధుల్ని కనీసం కొంతవరకు నివారించవచ్చు. పేగుపూత సమస్యల్లో ప్రధానంగా కడుపు నొప్పి, ఎంతకీ తగ్గని విరేచనాలే ముఖ్య లక్షణాలుగా ఉంటాయి. ఇలాంటప్పుడు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో కారం, మసాలాలు, వేపుళ్ళు, నూనె పదార్థాల్ని సాధ్యమైనంత వరకు తగ్గించి తీసుకోవాలి. ఉప్పు, కొవ్వులను ఎంత తగ్గిస్తే అంత మేలు. ఆకుకూరలు, పీచు పదార్థాల్ని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగుతుండడంతో పాటు ద్రవాహారాల్ని తరచుగా తీసుకోవాలి. వేళకు భోజనం చేయడం, మితంగా తినడం మంచిది. చిరుతిండ్లు, రెడీమేడ్ ఆహారాల జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. ఈ జాగ్రత్తలు పొట్టను, పేగుల్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. గుండెపోటు వచ్చినప్పుడు ఛాతంతా పట్టేసినట్టుగా ఒకటే బరువుగా, ఆయాసంగా ఉండడం సహజం. అలాగే భుజం లాగేయడం, నొప్పి వీపులోకి విస్తరించడం, దవడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. అయితే గుండెపోటు సమయంలో అన్నిసార్లు ఇలాంటి లక్షణాలు కనిపించాలనేమీ లేదు. ఎలాంటి లక్షణాలు నొప్పి లేకుండానే గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ తరహా గుండెపోటును సైలెంట్ హార్ట్ అటాక్ అని పిలుస్తారు. నిశ్శబ్ద హంతకి సైలెంట్ హార్ట్ అటాక్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సైలెంట్ హార్ట్ అటాక్తో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంది అంటే, అసలు మనకి ఈ సిమ్టమే ఏదైనా మనకి ఒక అలార్మింగ్ సిమ్టమ్ ఉంటే మనం ఒక మెడికల్ హెల్ప్ కానీ, హాస్పిటల్కి కానీ ఇది హార్ట్ అటాక్ లాగుందే, లేకపోతే నాకు డిస్కంఫర్ట్ ఉందే అని తెలిస్తే మనం ఆ హెల్త్ సెంటర్కి వెళ్ళి ఆ అవసరమైన ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని అట్లీస్ట్ స్టాప్ చేయడం కానీ, రివర్స్ చేయడం కానీ జరుగుతుంది. సైలెంట్ హార్ట్ అటాక్లో అసలు ఏం తెలియనప్పుడు వీళ్ళకి ఏంటంటే దే కంటిన్యూ టు డూ వాళ్ళ రెగ్యులర్ జాబ్స్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఈ రెగ్యులర్ జాబ్ చేస్తూ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే, హార్ట్ అటాక్లో ఈ డ్యామేజ్ అయిన హార్ట్ పైన మనము ఇంకా ఈ వర్క్ లోడ్ అది యాడ్ చేసిన దానివల్ల హార్ట్ డ్యామేజ్ ఎక్స్టెన్సివ్గా అయ్యే ఛాన్స్ ఒకటి ఉంటుంది. కొంతమందికి ఈ ఇంకా స్టెనస్గా ఎక్సర్సైజ్లు, వాకింగ్లు ఇట్లాంటివి చేసిన టైంలో అది ఫ్లేర్ అయ్యి డెత్కి కాజ్ చేసే ఛాన్సులు కూడా ఎక్కువ అవుతాయి. సో అందుకని ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ ఆర్ మోర్ డేంజరస్ రేదర్ దెన్ మనకి రెగ్యులర్ హార్ట్ అటాక్స్ కన్నా. ఎందుకంటే వాటి వల్ల వచ్చే హార్ట్ డ్యామేజ్ కానీ, ఫంక్షన్లో డ్యామేజ్ కానీ, ఆర్ లైఫ్ పోవడంలో కానీ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ఎవరు దీన్ని ప్రెడిక్ట్ చేయలేరు. కాబట్టి ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న ఆర్ మన ఫ్యామిలీ హిస్టరీలో ఇంతకుముందు ఏ సిమ్టమ్ లేకుండా వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్ కానీ, హార్ట్ అటాక్ రెగ్యులర్ చెకప్లో కానీ డిటెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కానీ, వాళ్ళ సిబ్లింగ్స్ కానీ ఆర్ బ్రదర్స్ కానీ రెగ్యులర్ ర్యాండమ్గా స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి, కార్డియాక్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఈసీజీ, ఎకో, టీఎంటీ టైమ్ టు టైమ్ ఎవ్రీ 1 ఇయర్కి కానీ 2 ఇయర్స్ డిపెండింగ్ ఆన్ ఏజ్ ఆర్ 6 మంత్స్కి కానీ ఈ స్క్రీన్ చేసుకుంటూ, ఆల్రెడీ ఒకసారి అటాక్ అయిన సైలెంట్ అటాక్ వస్తే ఆ పేషెంట్స్ కానీ ఈవెన్ వాళ్ళు కూడా టైం టు టైం స్క్రీన్ చేసుకొని దానికి కావాల్సిన తగిన ప్రికాషన్స్ కానీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే
మనము దీని నుంచి బయటపడే ఛాన్స్. కాకపోతే ప్రెడిక్టబిలిటీ తక్కువ కాబట్టి ఓన్లీ మెథడ్ ఈస్ ప్రివెన్షన్ ఫర్ దెమ్. షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునేందుకు ఓవైపు మందులు వాడుతూనే మరోవైపు ఆహారపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మనలో చాలామంది జొన్న రొట్టెల్ని తినడాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటారు. జొన్న రొట్టెలు తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ చక్కటి నియంత్రణలో ఉంటుందని నమ్ముతారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? జొన్న రొట్టెలతో నిజంగానే షుగర్ తగ్గుతుందా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వరి బియ్యం తినే వాళ్ళకి తొందరగా జీర్ణమయ్యి రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుందన్నమాట. దాంట్లోనేమో ఒక 60-70%, 80%, 70% వరకు పిండి పదార్థం ఉంటుంది. మీరు గోధుమలు తీసుకున్నా కూడా అంతే, దగ్గర అంతే ఉంటుంది. కాకపోతే గోధుమలు ఏంటంటే మనం దీనిలాగా ఉడకబెట్టి దాన్ని వార్చి దాన్ని తేలిగ్గా జీర్ణం అయ్యేటట్టు తినకుండా దాన్ని రొట్టెల రూపంలో చేసుకుంటున్నాం కాబట్టి చపాతీ తిన్న వాళ్ళలో రక్తంలో గ్లూకోజ్ వెంటనే పెరగదు, నెమ్మదిగా పెరుగుతుంది అనమాట. అదే మీరు ఇక జొన్న రొట్టెలు, రాగి సంకటి, లేదా ఇక రాగితో చేసినటువంటి పదార్థాలు, తర్వాత తైదులతో చేసినటువంటి దోశలు, ఇలాంటి రకరకాలు అన్ని ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ముడి ధాన్యాలు అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అవన్నీ ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ని వెంటనే పెంచవు. కాబట్టి మీకు చూడటానికి ఏదైనా బియ్యం అన్నం తిని, అంటే ఉడకబెట్టిన రైస్ అన్నం తిని ఆ తర్వాత మీరు రక్త పరీక్ష చేసుకున్నట్లయితే షుగర్ బాగా ఎక్కువైపోతుంది. అదే మీరు జొన్నలు, రాగులు, సజ్జలు, అవిసెలు, తైదులు అలాంటివి వాటితో చేసినప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి కినోవాలు, ఓట్స్, ఈ మిగతా దేశాల నుంచి వచ్చాయి కదా, ఇవి ఏందన్నా కూడా వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరగవు. కాబట్టి మీరు చూడడానికి అది అంతా కూడా చాలా బాగుంది, మనం ఇంత ఆహారం తీసుకున్నా కూడా రక్తంలో గ్లూకోజ్ పెరగలేదు అనుకుంటాం. కానీ అన్నిట్లో ఉండేటువంటి గ్లైసెమిక్ లోడ్ ఒకటే. చెప్పుకోవాలంటే రాగిలో అన్నిటికన్నా ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది. కాబట్టి గ్లైసెమిక్ లోడ్ అనేది అన్నీ ఒకటే. కాబట్టి మీకు వెంటనే జీర్ణం అయ్యేవి, వెంటనే జీర్ణం కానివి అనేటువంటి పదార్థాలుగా దాన్ని విభజించుకుని కొన్ని సందర్భాల్లో వెంటనే జీర్ణం కాని పదార్థాలు తీసుకోవచ్చు. కానీ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ఊళ్ళల్లో, ఏ ప్రాంతాల్లో ఏ ఆహారానికి అలవాటు పడ్డారో వాళ్ళు ఆయా ముడి ధాన్యాలు తినటం మంచిది తప్ప, మీరు వరి బియ్యానికి అలవాటు పడిన ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు జొన్నలు, రాగులు తినడం కరెక్ట్ కాదు. అమ్మతనం ఒక వరం. అమ్మ కావడం మాటల్లో వర్ణించలేని ఒక అపురూపమైన అనుభవం. తన ప్రతిరూపాన్ని తనకు తానే బహూకరించుకునే ఒక అద్భుతమైన సందర్భం. 9 మాసాల పాటు కొనసాగే ఈ గర్భిణీ దశలో తలెత్తే కొన్ని రకాల సమస్యలు కాబోయే అమ్మకు కలవరాన్ని కలిగిస్తుంటాయి. హై బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి లోపాలు, అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు ఆ గర్భాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీగా మార్చేస్తుంటాయి. ఇలాంటప్పుడు తల్లి బిడ్డల ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, హై రిస్క్ ప్రెగ్నెన్సీని ఎలా కాపాడుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని ఎప్పుడు చెప్తారు? హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెంట్ విమెన్లో కానీ లేదా బేబీకి కానీ మామూలుగా ఉండే కంటే కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటే అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది ఆల్మోస్ట్ 50% ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఇన్ ఇండియా. హై రిస్క్ గర్భానికి కారణాలేంటి? ముప్పు ఎవరికి ఎక్కువ? టీన్ ప్రెగ్నెన్సీస్ ఆర్ హై రిస్క్. మళ్ళీ ప్రెగ్నెన్సీస్ అబవ్ 35 years. ఒకటి ఒబేసిటీ. దానివల్ల ఒబేసిటీ వల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అందువల్ల అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది. అనీమియా ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ది హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. ప్రీ ప్రెగ్నెంట్గా డయాబెటిక్ ఉన్నారనుకోండి, అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ. మళ్ళీ హైపర్ టెన్షన్ ముందు ఉంటే హైపర్ టెన్షన్తోనే కన్సీవ్ అయ్యారనుకోండి, వీ కన్సిడర్ ఇట్ యాజ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. అలా కాకుండా డయాబెటీస్ కొంతమందికి ప్రెగ్నెన్సీలో వస్తుంది, అది జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అది మామూలుగా ఆఫ్టర్ ద 20th week ఆఫ్ ప్రెగ్నెన్సీ చూస్తుంటాం అన్నమాట. అది కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ. ఎందుకు హై రిస్క్ అంటే అది మదర్కి ప్రెగ్నెన్సీ ఈజ్ అ స్ట్రెస్ ఆన్ హర్ బాడీ. సో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకపోవచ్చు అన్నిసార్లు, బట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మామూలుగా ఇది కంట్రోల్ అయ్యి దే కెన్ హ్యావ్ నార్మల్ బేబీస్ అండ్ నార్మల్ చిల్డ్రన్.
బట్ ఇది అన్కంట్రోల్డ్ ఉందనుకోండి, అప్పుడు టర్మినేట్ చేయాల్సిన అవసరం రావచ్చు, లేదా ప్రీటర్మ్ డెలివరీ ఒకటి, మళ్ళీ బేబీలో కూడా కాంజనైటల్ మాల్ఫార్మేషన్స్, మామూలుగా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తాయి. మళ్ళీ ఇది ఉమ్మనీరు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది డయాబెటిక్ మదర్స్లో. హైపర్ టెన్షన్ వచ్చేసి ప్రీ ప్రెగ్నెంట్గా ఉండి కన్సీవ్ అయితే అది హై రిస్క్. ప్రెగ్నెన్సీలో వచ్చిందనుకోండి దాన్ని ఈ ప్రీ ఎక్లాంప్సియా ఆర్ ఎక్లాంప్సియా అంటాం. ప్రీ ఎక్లాంప్సియా అవి కూడా 20th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత హైపర్ టెన్షన్ డెవలప్ అయ్యి ఎడిమా, ప్రోటీన్యూరియా అంటే యూరిన్లో ప్రోటీన్ ఆల్బుమిన్ కనిపించేది స్టార్ట్ అయ్యి ఇది బీపీ మోర్ దాన్ 140/90 ఉందనుకోండి, అది ప్రీ ఎక్లాంప్సియా అంటారు. ఎక్లాంప్సియా ఎప్పుడు అంటామంటే ఇది ఫిట్స్ వస్తుంటాయి అన్నమాట మదర్లో. ఇది బీపీ చాలా పెరిగి కంట్రోల్ అవ్వనప్పుడు మదర్కి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది ఎక్లాంప్సియా. థైరాయిడ్ మోస్ట్ కామన్లీ సీన్ హైపోథైరాయిడిజం, ఇన్ఫెక్షన్స్ లైక్ రుబెల్లా. మదర్ RH నెగిటివ్ ఉండి బేబీ RH పాజిటివ్ ఉంది అనుకోండి, RH ఐసో ఇమ్యునైజేషన్ అంటాం. అది మామూలుగా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం లేకపోవచ్చు బేబీకి, అది పాజిటివ్ ఉన్నా కూడా, బట్ లేటర్ ఆన్ ప్రెగ్నెన్సీస్ లేదా ముందు ఎప్పుడైనా ఒక అబార్షన్ అయినా కూడా ఇది ఐసో ఇమ్యునైజేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుంది, ఇది బేబీకి జాండీస్ యూట్రస్లో ఉన్నప్పుడే జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లాసెంటా ప్రీవియా ఒకటి, అది ప్లాసెంటా ప్రీవియా అంటే అది లో లయింగ్ ప్లాసెంటా, అది కూడా ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీ. హై రిస్క్ గర్భాన్ని ఎలా అనుమానించాలి? అనీమియా ఉందనుకోండి, తను కొంచెం దూరం నడిచే లోపల ఆయాసం వచ్చేది, టైర్డ్నెస్ ఉండేది, మెట్లెక్కలేకపోకుండా ఉండేది, కాళ్ళ వాపులు వచ్చేది, ఇవన్నీ అనీమియా వల్ల రావచ్చు. అదే హైపోథైరాయిడ్ ఉందనుకోండి, అది ఎక్కువగా టైర్డ్నెస్, కొంచెం డ్రై స్కిన్, కాన్స్టిపేషన్ అలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి హైపోథైరాయిడ్ మదర్స్లో. ఇప్పుడు బీపీ ఎక్కువగా ఉందనుకోండి, కొంచెం తలనొప్పి లేకపోతే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఎపిగాస్ట్రిక్ పెయిన్, కళ్ళు తిరగడం, చేతులు కాళ్ళు ఫేస్ అంతా కూడా వాపు రావచ్చు హైపర్ టెన్షన్లో. డయాబెటీస్ ఉందనుకోండి, ఎక్కువగా ఆకలి, దాహము, ఎక్కువ యూరినేషను, ఇవి ఉంటాయి అన్నమాట. హై రిస్క్ గర్భం ఎందుకు ప్రమాదకరం? హై రిస్క్ ప్రెగ్నెన్సీని ఎందుకు నెగ్లెక్ట్ చేయకూడదు అంటే, ఇప్పుడు అనీమియా అది మోస్ట్ కామన్ కాబట్టి అనీమియాతో ప్రెగ్నెంట్ అయిందనుకోండి, దాని తర్వాత బేబీ గర్భంలో ఉన్నంత వరకు మదర్ దగ్గర నుండి సప్లై ఉంటుంది కాబట్టి బేబీ బాగానే ఉంటుంది. బట్ ఆఫ్టర్ బర్త్ బేబీ కూడా అనీమిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బేబీ సరిగ్గా పెరగకుండా ఉండొచ్చు అనీమిక్ మదర్స్లో. IUGR మోర్ కామన్, లేదంటే ప్రీటర్మ్ డెలివరీస్ మోర్ కామన్. డెలివరీ టైంలో కొంచెం బ్లీడింగ్ ఎక్కువైనా కూడా అది డేంజర్ అవుతుంది మదర్కి, అనీమిక్ మదర్కి. హైపర్ టెన్షన్ ఉంటే మళ్ళీ ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయకపోతే బేబీ సరిగ్గా పెరగకుండా ఉండేది ఒకటి, మళ్ళీ ఉమ్మనీరు తగ్గడం, ఒక్కోసారి ఇది ప్లసెంటల్ అబ్రప్షన్ అంటాం అన్నమాట. హై బీపీ ఉంటే ప్లసెంటా సెపరేట్ అయ్యి ఇంటర్నల్ బ్లీడ్ అయ్యి అది బేబీ డెత్ వన్ ఆఫ్ ది కాజెస్. డయాబెటీస్కి వస్తే సడన్ డెత్ ఆఫ్ ది బేబీ ఈజ్ ద మోస్ట్ కామన్ ఇన్ డయాబెటిక్ మదర్స్. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటే, లేదు వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ చేయలేకపోతే మనమే వాంటెడ్గా టర్మినేట్ రావచ్చు ప్రెగ్నెన్సీ. ఉమ్మనీరు ఎక్కువ ఉండడం వల్ల ప్రిమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అయి ప్రీటర్మ్ డెలివరీస్ ఆర్ కామన్. హై రిస్క్ గర్భం ఉన్నప్పుడు తరచూ ఎలాంటి పరీక్షలు చేస్తూ ఉంటారు? బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇంపార్టెంట్గా చేయాలి మదర్లో. బిగినింగ్లో ఇప్పుడు ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కాంజనైటల్ అనామలీస్ అలా ఉన్న, కాన్సాంగ్వినస్ మ్యారేజెస్ ఉన్నా కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా ఇవి డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్ అని అవి బ్లడ్ టెస్ట్ చేసి అది బేబీది కనుక్కునేదానికి. మదర్కి అయితే హిమోగ్లోబిన్, డయాబెటీస్కి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్, మళ్ళీ 2 వీక్స్ అప్పుడు GTT అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తామన్నమాట.
యూరిన్ టెస్ట్ మెయిన్గా ఆల్బ్యూమిన్, ప్రోటీన్యూరియా అలాంటిది ఏమన్నా ఉందా, ఇవి డయాబెటిక్ మదర్స్లో అయితే కీటోన్స్కి, మళ్ళీ షుగర్, యూరిన్ షుగర్ చూసేది. అల్ట్రాసౌండ్తో మానిటర్ చేస్తూ ఉండాలి బేబీ గ్రోత్ కూడా. హైపర్టెన్సివ్ మదర్స్లో, అనీమిక్ మదర్స్లో ఇది లో బర్త్ వెయిట్ ప్లస్ ఐయుజిఆర్ కామన్ కాబట్టి మనం ఎప్పుడైతే మనకి డౌట్ వచ్చింది అనుకోండి, బేబీ సరిగ్గా పెరగడం లేదు అని అనుకుంటే అప్పుడు ఫ్రీక్వెంట్గా అల్ట్రాసౌండ్స్ చేసి మానిటర్ చేయాల్సి ఉంటుంది, ఎవ్రీ 3 వీక్స్ అలాగా. బేబీవి అయితే కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అని చేస్తాము ఎర్లియస్ట్. దాంట్లో ఏమైనా జెనెటిక్ డిఫెక్ట్స్ ఉండే లేదా ఆమ్నియోసెంటసిస్ అనేది కూడా మళ్ళీ జెనెటిక్ డిఫెక్ట్స్ కనుక్కునేదానికి, మెయిన్గా డౌన్ సిండ్రోమ్ వాటికి ఫీటోస్కోపీ చేస్తున్నారు ఇప్పుడు. శిశువు గర్భంలో ఉన్నప్పుడే కూడా కరెక్ట్ చేయొచ్చు అన్నమాట ఎండోస్కోపీ ద్వారా. హై రిస్క్ గర్భం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హై బీపీ ఉండి ఎక్లాంప్సియా అట్లా ఉన్న మదర్స్లో సమ్టైమ్స్ మదర్ని ఐసీయూలో పెట్టాల్సిన అవసరం రావచ్చు. సో దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ప్రీటర్మ్ డెలివరీ చేసామనుకోండి, బేబీకి ఎన్ఐసియు అడ్మిషన్కి ప్రిపేర్డ్గా ఉండాలి. మళ్ళీ అనిమిక్ మదర్స్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి ఈచ్ డిపెండింగ్ అపాన్ ఏమి రిస్క్ ఉంటే ప్రెగ్నెన్సీలో హై రిస్క్ అని చూసాము, దాన్ని బట్టి కేర్ తీసుకోవాల్సి ఉంటుందండి. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ప్రమాదకరమే కావచ్చు, కానీ వాళ్ళ అందుబాటులో ఉన్న చికిత్సలు, మందుల సాయంతో గర్భాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. అయితే ఇందుకు తరచూ డాక్టర్ని కలుస్తూ అవసరమైన పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. కాన్పు ఖచ్చితంగా ఆసుపత్రిలోనే జరిగేలా చూసుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో చర్మాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుకునేందుకు స్నానానికి వెళ్లే ముందు నిత్యం ఆలివ్ ఆయిల్తో ఒళ్లంతా మృదువుగా మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.